నీకంత కష్టం అవసరం లేదులేమ్మా. ఆల్రెడీ కాఫీ పెట్టి ఇంట్లో అందరికి ఇవ్వటం కూడా అయిపోయింది. నిన్న తమరు చేసిన ఘనకార్యానికి ఇంట్లో స్టవ్ వెలగలేదు. అందరూ కడుపు మార్చుకుని కూర్చునున్నారు. కాఫీ నీళ్లతో అయినా కడుపు నింపుదామని నీకంటే ముందే నా కూతురు కాఫీ ఇచ్చింది. ఇదిగో అమ్మాయి, ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో కోడల్లాగా కాఫీలు పెట్టడాలు, టిఫిన్లు చేయడాలు, భోజనాలు వండడాలు ఇలాంటి పనులన్నీ చేయడం మానుకో. అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయినట్టున్నావు. ఈ ఇంట్లో నీతో మాట్లాడేవాళ్లు కూడా ఎవరూ లేరు. నువ్వేంటో నీ బతుకేంటో పొరపాటున నువ్వు చచ్చినా కూడా పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. ఇంత చేసినా నా కూతురు నీతో ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? దాన్ని ఒక్కదాన్ని చేసి అదేదో నేరం చేసిందని నా అల్లుడేమో దాన్ని రోడ్డు మీద వదిలేసి రావడం, మీరందరూ పోయి బతిమిలాడి తీసుకుని రావడం, నా అల్లుడు అది నా భార్య కాదు అనడం, మీరందరూ బతిమిలాడి బలవంతంగా గదిలోకి పంపించడం. ఏంటివన్నీ? నా కూతురు అలా బాధపడుతూ ఉంటే మీరందరూ సంతోషించారు కదా, మరిప్పుడు అదే బాధ కదా నువ్వు పడుతుంది. ఒక్క పూటకే నీ మొహం అలా వాడిపోయిందే. మరి నా కూతురు అన్ని రోజులు నరకం అనుభవించింది. ఇంట్లో ఒక పక్క నిశ్చితార్థం అవుతుంటే పక్కింటి దానిలాగా, పరాయి దానిలాగా అక్షింతలు చేతిలో పట్టుకుని నిలబడింది. మరి ఇన్ని అవమానాలిచ్చిన మీకు తిరిగి కొంచెమన్నా ఇవ్వాలిగా. మరీ ముఖ్యమైన విషయం అమ్మాయి, మీ ఆయన ఇంకొక మాట అన్నాడు, గుర్తుందా? నువ్వు మర్చిపోయావేమో. నా భార్యని ఎవరైనా క్షమించి ఆదరించాలని చూసినా, తనని నాకు దగ్గర చెయ్యాలని ప్రయత్నించినా వాళ్ళు కూడా నాకు దూరం అవుతారు అన్నాడు. కాబట్టి నీ కోసం మాధవ్కి ఎవ్వరూ దూరం కారు. హలో, ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకున్నా, కానీ దీనికి మించి ఇంకా చాలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు విడిపోవచ్చు, ఇల్లు ముక్కలు చిక్కలు కావచ్చు, ఉమ్మడి కుటుంబం అని మా బావ ఆశపడిన దానికి విరుద్ధంగా చెట్టుకొకరు పుట్టుకొకరు విడిపోవచ్చు. కాబట్టి నిన్నిప్పుడే ఇక్కడి నుంచి పంపించే ఉద్దేశం లేదులే. ఎన్ని అవకాశాలు ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి నిన్ను పంపిస్తే ఎలా? చూస్తుండు భూమి, ఇప్పుడు బాల్ నా కోర్టులోకి వచ్చింది. ఎలా ఆడుకుంటాను? ఆల్ ది బెస్ట్ అమ్మాయి. ప్రసాదు, అమ్మా భూమి, ఎలా ఉన్నావమ్మా? అల్లుడు గారు రాఘవ ఏమనలేదు కదా? అక్కడ పరిస్థితి అంతా బాగానే ఉంది కదా? నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా ఫోన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫోన్ చేయలేకపోయానమ్మా. అలా అని రాత్రంతా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోయాను. రోజంతా గడిచింది, నువ్వు అక్కడే ఉన్నావు అంటే ఏ ఇబ్బంది లేదనిపిస్తుంది. నిజంగానే నేను భయపడినట్టు అక్కడేం జరగలేదు కదా? అబ్బే, భలేవాడివి ప్రసాదు. ఇదేమైనా పరా ఇల్లా? నా గురించి మా అత్త మామూలకి తెలీదా? నా భర్తకి తెలీదా? నా బావగారికి తెలీదా? కాకపోతే శౌర్య అలా చేసిందనే కోపంలో తనతో పాటు నన్ను 4 మాటలు అన్నారు. ఇంత జరిగినప్పుడు
వాళ్ళ స్థానంలో నువ్వున్నా కూడా తిడతావు కదా. అదేం తప్పు కాదు ప్రసాదు. కాకపోతే నువ్వు భయపడినంతగా ఏమీ జరగలేదు. చూడమ్మా, నేను మీ నాన్ననమ్మా. ఏమీ లేదు, ఎవరు ఏమీ అనలేదని నువ్వు చెప్తే నమ్మడానికి నేను ఏమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా?